బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలన్నారు. దోమల నివారణకు ఏబెట్ ఫాగింగ్ చేయాలన్నారు. దోమతెరలు, దోమలు పారద్రోలు పరికరాలను వాడాలన్నారు. అందరూ చెప్పండి. నేను అందరు చెప్పండి అమ్మా. మలేరియా నివారణలో నా బాధ్యతను గుర్తించి ఈరోజు మన ఆరోగ్య భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి దానిని ఇతరులకు తెలియజేస్తాను. నా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను. మలేరియా నుంచి రక్షణకు మస్కిటో నెట్ లేపనాలు వాడతాను. మలేరియా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యం తీసుకుంటాను. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల సూచనలు పాటిస్తాను. మలేరియాకు ముగింపు అనేది మన అందరి చేతుల్లోనే ఉందని గుర్తించి మలేరియా రహిత సమాజం సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం, ఆరోగ్యవంతమైన సమాజమే పనిచేస్తానని ప్రతిజ్ఞ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మలేరియాతో మన పంతం, మలేరియా నివారణ మనందరి బాధ్యత. ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. దోమకాటు 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 పరిసరాలను ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా కర్లపాలెంలో కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయం చేసుకుని ఈ మలేరియా వ్యాధి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము. మెయిన్గా ఇది దోమల ద్వారా వస్తుంది. ఈ దోమల నివారణ వల్ల ఈ మలేరియా అనేటువంటిది డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫీవర్ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటి వ్యాధులు కూడా రాకుండా అంటే ముందు మెయిన్గా దోమలు నివారించాలి. ఈ దోమల నివారణకు ఏంటంటే మెయిన్గా దోమతెరలు వాడాలి. అదేవిధంగా మనకి వచ్చేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మన శరీరానికి లేపనం చేసుకుంటే ఈ దోమలు కుట్టకుండా ఉంటుంది. అదేవిధంగా పరిసరాల్లో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండేటువంటి చెల్ల చెట్లు తొలగించాలి. అదేవిధంగా టెంకాయ బొండాలు, అదేవిధంగా పాడైపోయిన టైర్లు, నీటి కుంటలు, అదేవిధంగా తొట్టులు కూడా ఉంటాయి. ఇవన్నిటిలో కూడా నీళ్లు నిల్వ ఉన్నందువల్ల దోమలు ఏర్పడతాయి. ఈ దోమల వల్ల అభివృద్ధి చెంది మనల్ని కుట్టడం వల్ల ఈ మలేరియా వస్తుంది. కాబట్టి ఈ మలేరియా నివారణ
చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా ప్రజలందరూ కూడా మోటివేట్ చేసి, అదేవిధంగా కొన్ని చోట్ల నీళ్లు ఉంటాయి కుంటల్లో, ఆ కుంటల్లో నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దంబూసే చేపలు వదిలిపెట్టాలి. అదేవిధంగా ఎబెట్ స్ప్రే చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లన్నింటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు అందరూ అధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపట్టిన వల్ల దోమలు నివారించబడి మనందరం కూడా మలేరియా బారిన పడకుండా ఉంటామని తెలుపుకుంటూ